Hi friends, this is your Chitaluri. Welcome back to Chitaluri's English. And yesterday I gave you that would like to అనేది 4 kinds of sentences మీకు చెప్పాను. ఐ అనే సబ్జెక్ట్ చేస్తాము. ఈరోజు మిగతా సబ్జెక్ట్స్ మార్చి ప్రాక్టీస్ చేద్దాం మనం ఒకసారి. యూ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. వుడ్ యూ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? యూ వుడెంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదు. వుడెంట్ యూ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా? అంటే యూ సబ్జెక్ట్ యూ పెట్టాం. అదే యూ ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ వీ పెడదాం. వీ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాము. వుడ్ వీ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నామా? వీ వుడెంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదు. వుడెంట్ వీ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా? ఇట్లా వీతో అనమాట. తర్వాత సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో హీ షీ ఇట్తో చూద్దాం మనం. హీ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. వుడ్ హీ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడా? హీ వుడెంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదు. వుడెంట్ హీ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా? ఇట్లా హీతో అనమాట. అంటే షీ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. వుడ్ షీ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? షీ వుడెంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా. వుడెంట్ షీ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా? సో దిస్ ఇస్ వాట్ విత్ షీ అనమాట. అట్లాగే హిట్ ప్లేస్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇట్ వుడ్ లైక్ టు జంప్ ఆన్ ద టేబుల్. ఇట్ వుడ్ లైక్ టు జంప్ అప్ ఆన్ ద టేబుల్. అది టేబుల్ మీద దూకాలనుకుంటుంది. వుడ్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ద టేబుల్? టేబుల్ మీద దూకాలనుకుంటుందా? ఇట్ వుడెంట్ లైక్ టు జంప్ ఆన్ ద టేబుల్. అది టేబుల్ మీద దూకాలనుకోవటం లేదు. వుడెంట్ ఇట్ లైక్ టు జంప్ అప్ ఆన్ ద టేబుల్? అది టేబుల్ మీద దూకాలనుకోవటం లేదు. అది దూకేది. అది అంటే ఏదో ఒక సంథింగ్ క్యాట్ ఆర్ డాగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్. బట్ మనం ఎగ్జాంపుల్స్ ఏక తీసుకున్నాం అనమాట. అట్లాగే దిస్ ఈజ్ వాట్. అట్లాగే ప్లూరల్ థర్డ్ పర్సన్ ప్లూరల్లో చూడండి. దే వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. వుడ్ దే లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దే వుడెంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదు. వుడెంట్ దే లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం లేదా? ఇట్లా మీరు ఐ, యూ, వీ, దే, హీ, షీ, ఇట్ అండ్ ఆల్సో విత్ నౌన్ ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్ అండి. చిత్తలూరి వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. చిత్తలూరి వుడ్ లైక్ టు టీచ్ ఇంగ్లీష్. చిత్తలూరి ఇంగ్లీష్ చెప్పాలనుకుంటున్నాడు. వుడ్ చిత్తలూరి లైక్ టు టీచ్ ఇంగ్లీష్? చిత్తలూరి ఇంగ్లీష్ చెప్పాలనుకుంటున్నాడా? చిత్తలూరి వుడెంట్ లైక్ టు టీచ్ ఇంగ్లీష్. చిత్తలూరి ఇంగ్లీష్ చెప్పాలనుకోవడం లేదు. వుడెంట్ చిత్తలూరి లైక్ టు స్పీక్ ఇంగ్లీష్? వుడెంట్ చిత్తలూరి లైక్ టు టీచ్ ఇంగ్లీష్? చిత్తలూరి ఇంగ్లీష్ చెప్పాలనుకోవడం లేదా? ఇట్లా జస్ట్ యూ గో ఆన్ చేంజింగ్ ద సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో యూ కెన్ గో ఆన్ చేంజింగ్ ద ఆబ్జెక్ట్ ఆల్సో. ఎన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ ఆర్ better practice every time, then you see that you will get good English. That's all for today, friends. Follow me for more for good English. Follow me for more.